హాయ్, హౌ ఆర్ యూ రా? వీడు రిప్లై ఇట్లేదండి అసలు. ఏ చింటూ, ఏంటన్నా? ఏం చేస్తున్నావు నువ్వు అసలుకి ఫోన్ పట్టుకొని ప్రతిసారి? మా ఫ్రెండ్ మెసేజ్ పంపించాను, రిప్లై ఎట్లా వాడు. ఏముంటుంది అసలు ఆ ఫోన్లో? నీకేం తెలుసు అన్న, ఈ ఫోన్లో చాలా ఉంటుంది అసలు. నాకు ఫోన్ గురించి తెలుసు, నీకు బైబిల్ గురించి తెలుసు అసలు నీకు? నాకు అఫ్కోర్స్ తెలుసు అన్న. నాకు బైబిల్ గురించి అంటే బైబిల్ అంటే దేవుడి గురించి చెప్పింది అంతేగా. అంతేనంటావా? మరి నీకు ఫోన్ గురించి ఏం తెలుసు? అబ్బో, దీని గురించి నాకు చాలా తెలుసు అన్న. అసలు దీంట్లో మన స్నేహితులతో మాట్లాడచ్చు తెలుసా నీకు? ఎంతమందితో మాట్లాడచ్చు అనుకున్నావు? ఒకేసారి 5,000 మందితో మాట్లాడచ్చు. ఎంతమందితో మాట్లాడతావు? 5,000 మంది. ఎవరితో మాట్లాడతావు? మనుషులన్నా, మన స్నేహితులు. నేను ఎవరితో చాటింగ్ చేస్తాను తెలుసా? నేను ఎవరితో? దేవుడితో చాటింగ్ చేస్తాను. నేను దేవుడితో చాటింగ్ చేస్తావన్నా నువ్వు? ఎలా అన్నా? ఇది చదివితే దేవుడు మనతో చాటింగ్ చేస్తాడు తెలుసా రోజు? దేవుడితో చాటింగ్ చేస్తాడంట. ఇలా కాదు ఈసారి అన్న. ఇప్పుడు దీంట్లో పాటలు ఉంటాయి అన్న, నీకు తెలుసా? నీకు పాటలు ఉంటాయి తెలుసా నీకు? ఎలాంటి పాటలు అన్నా? దేవుడు రాసిన పాటలమ్మా. కీర్తనలు ఎప్పుడని చదివావు నువ్వు? కీర్తన అంటే అదే, దృష్టిలో ఆలోచన చెప్పుకున్నాడు అదే కదా. అదేరా నాన్న, పాట చదివితే తెలుస్తుంది. దావీదు రాసిన కీర్తన అని ఉంటది, బైబిల్ చదివితే తెలుస్తుంది. పాటలు కూడా ఉన్నాయంట. అలా అయితే ఈసారి చెప్పేది దాంట్లో ఉండదన్న. చెప్పురా ఉంటది. నేను చెప్తున్నా ఉండదని. ఎందుకు? చెప్పురా ఉంటది. మూవీస్ అన్న ఉంటుందా? దీనిలో ఎందుకు లేవు? చాలా మూవీస్ ఉన్నాయి తెలుసా? మీ అన్నీ మామూలుగా వేరే వాళ్ళు రాసినాయి, ఇవన్నీ జరిగినాయి. అవునన్నా, రాసిన థ్రిల్లింగ్స్ ఉంటాయి, థ్రిల్ ఉంటుంది, హ్యాపీనెస్. ఇలాంటి స్టోరీ ఎప్పుడన్నా చూసావా నువ్వు? ఎలాంటి? చేప గడుపులో మనిషి 3 రోజులు బతకడం ఎప్పుడన్నా చూసావా? చేప గడుపులో మనిషి బతుకుతాడా? బతికి బయటికి వచ్చాడమ్మా. ఎలా అన్నా? అదే బైబిల్ స్టోరీ, రియల్ స్టోరీ, రాసిన స్టోరీ కాదు. బైబిల్ చదివితే తెలుస్తుంది. చేప గడుపులో ఉన్నా ఎలా బతికాడు? అంటే మూవీస్లో హీరోస్ ఉంటారన్నా, నీకేం అర్థం అట్లా? మా హీరోస్ ఉంటే 100 మందిని ఒకేసారి కొడతారు తెలుసా? 100 మందిని రమ్మంటారు. ఇంతమందిని? 100 మంది. ఇప్పుడన్నా 1000 మందిని ఒకటి కొట్టడం చూసావా? 1000 మందినా? గాడిదే ముగుతావు అది. అవునా? ఎప్పుడన్నా సింహాన్ని చీల్చడం చూసావా? చూసా గ్రాఫిక్స్లోనా? రియల్గా జరిగిన అమ్మాయి, రియల్గా జరిగిన స్టోరీ. హీరోస్ వీళ్ళు, వాళ్ళంతా రియల్ హీరోస్. మామూలుగా ఇలా అంటారు చూసావు, ఎగిరిపోతా ఉంటారు, అంటే తాళ్ళు పెట్టుకొని లేపుతారు, గ్రాఫిక్స్తో లేపుతారు. నో గ్రాఫిక్స్ ఇక్కడ, మొత్తం రియల్గా జరిగింది. స్టోరీస్, రియల్ హీరోస్. గ్రాఫిక్స్ లేకుండా చేస్తున్నారు. రియల్ హీరోస్. దీన్ని ఫోన్ని తయారు చేయడానికి చాలా మంది కష్టపడ్డారు తెలుసా అన్న నీకు? ఎంత గొప్ప వాళ్ళు అయితే, వాళ్ళు ఎంత జ్ఞానవంతులు అయితే దీన్ని తయారు చేస్తారు. వాళ్ళు ఎంత కష్టపడి ఉంటేనే మన చేతిలో ఫోన్ ఉంది తెలుసా నీకు? ఇది ఎంతమంది రాశారు తెలుసా నీకు? 40 మంది. అందరు చదువుకునే వాళ్ళు అనుకుంటున్నావా? ఎవరూ చదువుకోలేదు. పేదవాళ్ళు ఉన్నారు, రాజులు ఉన్నారు. రాజుల చేత రాయబడింది, పేదల చేత రాయబడింది. అదేనా చదువున వాళ్ళు ఎట్లా రాస్తారు? అదేనమ్మా బైబిల్ అంటే. చదివితే ఎలా రాశారో తెలుస్తుంది. దీనిలో మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ ఉంటుంది, దీనిలో అసలు మ్యానుఫ్యాక్చర్ డిఫెక్టే ఉండదు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా అస్సలు ఒక్క డిఫెక్ట్ అంటే ఒక్క డిఫెక్ట్ కూడా ఉండదు. చదివితే తెలుస్తుంది. డిఫెక్ట్ లేదా? అలా అయితే నీకు ఇలా కాదు. దీనివల్ల చాలా మంది ఇంపాక్ట్ అయ్యారు తెలుసా అన్న? పొద్దున్న లేస్తే దీని మొహమే చూస్తారు. నీకేం అర్థం కావట్లా. పొద్దున్న లేస్తే దీని మొహమే, రాత్రి దీని మొహమే, పనుకునేటప్పుడు దీని మొహమే, పనుకునే ముందు దీని మొహమే. ఎంత ఇంపాక్ట్ అమ్మా ఇది? చాలా ఇంపాక్ట్ అన్న, అసలు ఏం అర్థం కావట్లా నీకు. ఫోన్ కోసం ఎవరైనా చచ్చిపోతారా? కష్టమే అన్న కాస్త. దీనికోసం చచ్చిపోయారు తెలుసా? మిషనరీస్ చచ్చిపోయారా? చచ్చిపోతారని తెలిసినా కానీ వస్తున్నారు తెలుసా దీనికోసం. చచ్చిపోతున్నాడు, బైబిల్ కోసం చచ్చిపోతున్నాడు. అలా అయితే దీంట్లో ప్రపంచం ఉంటుంది, అదే ఓల్డ్ ఉంటుంది అన్న. అంటే ఇది నా చేతిలో ఉంటే ఓల్డ్ అంతా నా చేతిలో ఉన్నట్లే తెలుసా నీకు?
ఈ చేతిలో నాకు ఈ లోకం గురించి తెలుస్తుంది, పరలోకం గురించి కూడా తెలుస్తుంది. పరలోకం గురించి కూడా తెలుసుద్దా? అంటే ఈసారి నేను చెప్పేది నీ దాంట్లో ఉండదు. ఉంటదిలే చెప్పురా. మొబైల్ అన్నా ఉంటదిలే చెప్పురా. ఇది మొబైల్ అన్నా, ఇది ఉంటదిరా. టెక్నాలజీ అది. చూపిస్తా నేను. సరే సెల్ఫీ ఉంటుంది అన్న దీంట్లో. సెల్ఫీ దిగుతుందా కాస్త దగ్గర? దా ఇదిగో స్మైల్. అదేం చూపిస్తుందిరా నీకు? లోపల బయటరా? నా అందం నాన్న, నా అందం. లోపల అన్నా బయట అన్నావా? లోపల అదే బయట అన్నా, బయట నా అందం మొత్తం చూపించింది అది. ఇది లోపల నువ్వు ఉన్న అందాన్ని చూపిస్తుంది. నువ్వు మంచోడా చెడ్డాడా? అఫ్కోర్స్ నేను మంచోడినే. దీన్ని చదువు, నువ్వు మంచోడో లేదో చెడ్డోడో తెలుస్తుంది. నీ లోపల మచ్చల్ని చూపిస్తుంది. నువ్వు మంచిగా లోపలిని చూపిస్తుందా? అవునన్నా, ఇది చూపించలేదన్న లోపలిది. అంటే దీన్ని మాత్రం మంచిది కాదా అన్న? మంచిదేరా, నేను వాడొద్దంటల్లా. కొంచెం బైబిల్ కూడా చదువు. సరే అన్న, చదువుతా. ఇప్పటి నుంచి బైబిల్ చదువుతాను. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, బైబిల్ చదువుతుంటే మీరు మంచి మాత్రమే చేస్తారు, కానీ మొబైల్ చూస్తుంటే మంచి చేస్తారు, చెడు చేస్తారు. ఏది బెటరో మీరే నిర్ణయించుకోండి. థ్యాంక్ యూ.